మంత్రి కొండా సురేఖ ఈరోజు లేకి బజార్ మాటలు మాట్లాడింది. ఈ మాటలు ఎందుకు అంటున్నా అంటే నీచాతి నీచంగా ఉన్నటువంటి ఆ మాటలు సభ్య సమాజంలో ఎవ్వరు కూడా మాట్లాడరు. సాధారణటువంటి మహిళలే మాట్లాడరు. తన ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రి హోదాలో ఉన్నటువంటి చిల్లర మాటలు మాట్లాడినందుకు లేకి బజార్ మాటలు అంటున్నారు. ఆ మాటలు మాట్లాడినటువంటి కొండా సురేఖ నోటిని ఫినాయిల్ తో టాయిలెట్ కడిగే బ్రష్ తీసుకొచ్చి కడిగినా గానీ ఆమెకు సిగ్గురాదు. కొంచెమైన బుద్ధి ఉందా తల్లి నీకేమన్నా? అసలు ఆడిదానివేనా, నువ్వు మహిళవేనా? సాటి మహిళ అని చూడకుండా ఒక సెల్ఫ్ మేడ్ యాక్టర్ ఆమె. షీఈ్ ఎ సెల్ఫ్ మేడ్ యాక్ట్రెస్. కష్టపడి ఎవరి అండదండలు లేకుండా ఇలా నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగినటువంటి ఒక యాక్ట్రెస్ ఆమె. ఏం ఆధారం లేకుండా చిల్లర మాటలు మాట్లాడడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది తల్లి? నీకు ఒక ఆడబిడ్డ ఉంది ఇలా, ఆ ఆడబిడ్డకి ఇంకో ఆడబిడ్డ ఉంది అంటే నీ మనవరాలు ఉంది నీకు ఇలా. నీ మనవరాలు ఇలా స్కూల్ కి వెళ్తుంది. రేపు పొద్దున స్కూల్ కి వెళ్ళాక తన తోటి విద్యార్థులు ఫ్రెండ్స్ మీ అమ్మమ్మకి ఇట్లా మాట్లాడింది, ఇట్లా మాట్లాడొచ్చా, మహిళ అయ్యుండి కూడా సాటి మహిళల్ని ఇట్లా కించపరచొచ్చా అని చెప్పేసి ఆడపిల్లని రేపు పొద్దున పిల్లలందరూ క్వశ్చన్ చేస్తే తను ఎట్లా ఫీల్ అవుతుంది, ఎంత బాధపడుతుంది, ఇది కూడా ఆలోచించలేదు తల్లి. నువ్వు అసలు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏం మాటలు తల్లి అవి? ఎక్కడ నేర్చుకున్నావా బజార్ మాటలు? అవునులే, నువ్వు నీ తోటి కోడలతో మాట్లాడినటువంటి ఆడియోలో విన్నాక ఇదేం పెద్ద ఆశ్చర్యం అనిపిస్తలేదు నాకు కూడా. చిచ్చి, ఇంత కంపరం మాటలు అయితే ఎక్కడ కనబడలేదు నాకు, ఎక్కడ వినబడలేదు. ఈ రోజు నువ్వు మాట్లాడినటువంటి మాటల ఉద్దేశం ఏంటిదో ఖచ్చితంగా ఇప్పుడు నిజమైపోయింది. నువ్వు ఎందుకు మాట్లాడినావు ఇలా? మూసీ రివర్ ఎంక్రోచ్మెంట్ ఉన్నటువంటి ఏరియాల్లో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారో వాళ్ళ ఇండ్లని ఒక నోటీస్ ఇవ్వకుండా అడ్డదిడ్డంగా కూల్చుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన పోరాడుతున్నందుకు కేటీఆర్ గారిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. అయితే కేటీఆర్ గారు చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉందన్నమాట. మీరు ఎందుకు ఈ దృష్టి మరల్చే కార్యక్రమాలు చేస్తున్నారంటే కేటీఆర్ గారు ఒక అలిగేషన్ వేశారు మీ పార్టీ మీద. 150,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్లు మరి కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాలకు ఇవ్వడానికి సిద్ధమైండ్రు అని కేటీఆర్ గారు అన్నారు. బరాబర్ అదే నిజం. అది నిజమైనందుకే ఇలా అది నిజం కాబోతుంది కాబట్టి ఇలా మీరు దాన్ని దృష్టి మరలించేందుకు ఇట్లాంటి చిల్లర చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు కేటీఆర్ గారి మీద. ఏ మాటలే అది నాకు అర్థం కాదు. గంత చిల్లర మాటల. సమంత ఇలా ఓ మెసేజ్ పెట్టింది ఇన్స్టాగ్రామ్ లో, నన్ను అనవసరపు పొలిటికల్ డిబేట్స్ లోకి లాగకండి, నా పేరు వాడకండి, మ్యూచువల్ కన్సెంట్ తోని పరస్పర అంగీకారంతో నేను విడాకులు తీసుకున్నాను, నా మానని నేను బతుకుతున్నాను, నా ప్రొఫెషన్ లో నేను రాణించిన ఇప్పటిదాకా ఎవరు సాయం లేకుండా నన్ను లాగకండి అని చెప్పింది మర్యాదగా. సిగ్గుంటే ఆమెకు అపాలజైజ్ చేయి, సిగ్గుంటే ఆమెకు సారీ చెప్పు రేపు పొద్దున ప్రెస్ మీట్ లా. నీ కేటీఆర్ గారి మీద కోపం ఉంటే కేటీఆర్ గారిని తిట్టు. గతంలో మాట్లాడినా కదా ఉద్యమకారులందరి మీద, అదే విధంగా మరి కేటీఆర్ గారిని తిట్టు, ఎవరినైనా తిట్టు. ఒక మహిళను లాగడం ఎందుకు తల్లి? నువ్వు సిగ్గుందా నీకేమన్నా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చెంపలేసుకొని రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి సమంత గారికి మరి క్షమాపణలు చెప్పు. లేకపోతే రానున్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా వాళ్ళందరూ సంఘటితం అయ్యి చెప్పుల దండలేసి మరి చెప్పులతో కొడతారు ఖచ్చితంగా. ఆ స్థితికి నువ్వు తీసుకొచ్చుకో, గుర్తుపెట్టుకో.